కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి హరిప్రసాద్, జిల్లా కార్యదర్శి సోమస్వామి డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను పరిరక్షించాలని కోరారు. తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఈ నెల 18న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు నల్గొండ నుండి మెడికల్ రిప్రజెంటేటివ్స్ పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు నల్గొండలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి హరిప్రసాద్, జిల్లా కార్యదర్శి సోమస్వామి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను పరిరక్షించాలని, ప్రజలకు సరసమైన ధరలకు ప్రాణాంతక తదితర మందులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గుండె, కిడ్నీ, బీపీ, షుగర్ తదితర వ్యాధులకు సంబంధించిన మందుల ధరలను తగ్గించి మెడికల్ రిప్స్కు న్యాయమైన వేతనాలు అందజేసి 8 గంటల పని విధానాన్ని అమలు పరచాలని, మేనేజ్మెంట్ల వేధింపులు ఆపాలని, మెడికల్ రంగంలో కార్పొరేట్ల ఆధిపత్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, నిరంజన్, ఉప కార్యదర్శులు జీవన్, తాజుద్దీన్, కోశాధికారి అనుదీప్, కౌన్సిల్ జాయింట్ కన్వీనర్స్ పోల రమేష్, ముఖేష్, కార్యవర్గ సభ్యులు అనిల్, శ్రీనివాస్, నాగరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ టీఎంఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్ హైదరాబాద్ ధర్నాకి వెళ్తున్నాం. ఈ ధర్నా దేనికోసం అంటే 4 లేబర్ కోడ్స్, కొత్త లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దానివల్ల అది చేయకూడదని మేము అందరం కలిసి హైదరాబాద్ ధర్నాకి వెళ్తున్నాము. అదే మేము మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ప్లీజ్ డోంట్ ఇంపోజ్ ది 4 న్యూ లేబర్ కోడ్స్. ప్రధానంగా ముఖ్యంగా డిమాండ్స్ ఏంటంటే ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. పాత లేబర్ కోడ్లను వెంటనే పునరుద్ధరించాలి. మేజర్గా కొత్త లేబర్ కోడ్ల వల్ల ఇప్పుడున్న కార్మికులకు చాలా నష్టపోతున్నాము. ముఖ్యంగా లీవ్స్ గురించి కానీ, శాలరీలు కానీ, ఇంకోటి గ్రాడ్యుయేట్కి సంబంధించిన విషయాల గురించి మొత్తము లాస్ అవుతున్నాము. కాబట్టి కొత్త లేబర్ కోడ్లను అమలు చేయొద్దని చెప్పేసి మేము ఈరోజు హైదరాబాద్లో ఇందిరా చౌక్ వద్ద ధర్నాకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో ఇంతకుముందు ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా 44 కార్మిక చట్టాలను 29 మాటని కుదించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. మిగిలినటువంటి 15 కోడ్లని అసలు వాటి పరిగణలో కూడా తీసుకోలేదు. దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్, మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976 ఉంది. దీంట్లో మాకు రావాల్సినటువంటి లీవ్స్ కానివ్వండి, సిక్ లీవ్, క్యాజువల్ లీవ్, పిఎల్, ఇంకా తీసుకున్నట్లయితే గ్రాట్యుటీ, వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా మాకు ఉపయోగకరంగా ఉండేవి. ఇప్పుడు వీటిని రద్దు చేయడం వలన వీటన్నిటిని మేము కోల్పోయి చాలా నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కార్మికులు అనేక రకాలుగానటువంటి బాధలకు, ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం వలన మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. కార్మికుడికి అసలు జీవితం మీద భరోసా లేకుండా పోతుంది. ఇలాంటి చట్టాలని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసి ఇంతకుముందు ఉన్నటువంటి 44 ఉన్నటువంటి కార్మిక చట్టాలను పునరుద్ధరించి మాకు న్యాయం చేయాలని ఈరోజు మేమందరం కూడా తెలంగాణ వైజ్గా తీసుకున్నట్లయితే మెడికల్ రిప్రజెంటేటివ్ హైదరాబాద్కు ప్రొటెస్ట్ ప్రోగ్రాంకి వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా మేము 18, 19 2 రోజులు సెలవును సీఎల్ పెట్టేసుకొని మేము ఈ ధర్నా ప్రోగ్రాంకి వెళ్ళడం జరుగుతుంది.